ఈరోజు ప్రశ్న, ప్రధానమంత్రి మోడీ గారి స్వయంగా నాయకత్వం వహించిన ఏ కార్యక్రమం ఒక నెలలో సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్పై అత్యధిక రిజిస్ట్రేషన్లు చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును పొందింది? సో దీంట్లో మన పిఎం గారు స్టార్ట్ చేసిన ఏ ప్లాట్ఫామ్కి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని అడుగుతున్నారు. ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటి? డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా మూవ్మెంట్, పరీక్షా పే చర్చ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరీక్షా పే చర్చ. సో ఈ పరీక్షా పే చర్చని నరేంద్ర మోడీ గారు 2018లో స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్, ఈ రెండు కలిసి ఆర్గనైజ్ చేస్తాయి ఈ పరీక్షా పే చర్చ అనేదాన్ని. అసలు ఈ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? పరీక్షా పే చర్చకి ఎందుకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అంటే, ఈ ఒక నెలలో రీసెంట్గా జరిగిన 8th ఎడిషన్లో 3.53 crore పీపుల్ ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారంట. ఇంతమంది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఈ మంత్ దీనికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇలా రిజిస్టర్ చేసుకోవడమే కాకుండా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 21+ crore పీపుల్ లైవ్లో చూశారంట దీన్ని. సో అసలు ఏంటి పరీక్షా పే చర్చ? ఎవ్రీ ఇయర్ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ ముందు స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం, అంటే ఈజీగా జాయ్ఫుల్గా చదువుకోవడం కోసం ఒక లైవ్ ఇంటరాక్షన్ సెషన్ లాగా తీసుకుంటారు. సో ఎందుకు ఆ ఇంటరాక్టివ్ సెషన్ అంటే, స్టూడెంట్స్ జనరల్గా ఎగ్జామ్ ముందు చాలా స్ట్రెస్కి గురవుతారు, భయపడతారు, టెన్షన్ ఫీల్ అవుతారు. అలా ఉండకుండా చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది ఒక జాయ్ఫుల్ వేలో నేర్చుకోవాలి పిల్లలు. బట్టి విధానం కాకుండా ఇన్నోవేటివ్ మెథడ్లో, ఇంకా ఎంకరేజింగ్ మెథడ్లో నేర్చుకోవడం కోసం ఈ పరీక్షా పే చర్చ అనే దాన్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చూసాం. అసలు మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ మినిస్టర్ ఎవరో చూద్దాం. ఆయన ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. సో ఈయన ఈ ఇయర్ ఈ అవార్డుని అందుకున్నారనమాట. ఏంటది? సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్కి. ఏ ప్లాట్ఫామ్ అది? పరీక్షా పే చర్చకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. థ్యాంక్ యూ.